రైట్ సూపర్ సాటర్డే 2 మ్యాచ్లు ఉన్నాయి ఈరోజు ఐపీఎల్ 2026 లో 8th మ్యాచ్ ముంబై వర్సెస్ డీసీ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, మ్యాచ్ ఎలా జరగబోతుంది, ఢిల్లీ వేదికగా జరగబోతున్నటువంటి మ్యాచ్ కి సంబంధించినటువంటి ప్రెడిక్షన్ ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ అదేవిధంగా హార్దిక్ పాండ్యా ఇద్దరి మధ్య ఈ యొక్క మ్యాచ్ జరగబోతుంది. 8th మ్యాచ్ ఐపీఎల్ లో ఈ సీజన్ లో ఢిల్లీ వేదికగా జరగబోతున్నటువంటి మ్యాచ్లో ఇప్పటి వరకు హెడ్ టు హెడ్ వీరిద్దరు తలపడ్డప్పుడు, ముంబై డీసీ తలపడ్డప్పుడు జరిగినటువంటి రికార్డ్స్ ఒకసారి చూస్తే ముంబై 6 సార్లు గెలిచింది హెడ్ టు హెడ్ తలపడ్డప్పుడు, 4 సార్లు ఢిల్లీ గెలిచింది ఇప్పటి వరకు వీరు ఆడినటువంటి గత 10 మ్యాచ్ల్లో కనుక చూసుకున్నట్లయితే. ఇక ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఈ వెన్యూలో ఉన్నటువంటి స్టార్స్ ఒకసారి చూద్దాం. ఈ వెన్యూలో డీసీకి 50% విన్నింగ్ రేషియో ఉంది అండ్ ముంబైకి 60% విన్నింగ్ రేషియో ఉంది ఓవరాల్ గా ఈ వెన్యూలో ఆడినప్పుడు. అండ్ అలాగే యావరేజ్ స్కోర్ వచ్చేసి డీసీకి 204, ఈ వెన్యూలో 186 ముంబై ఇండియన్స్ కి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే హైయెస్ట్ స్కోర్ ఇక్కడ ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ స్కోర్ 257 ఉంది. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ ఇక్కడ చూస్తే 171, సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి 155 యావరేజ్ అన్ని మ్యాచ్లో చూస్తే. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 278 వచ్చింది ఈ గ్రౌండ్ లో ఇప్పటి వరకు. లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 118 స్కోర్. అండ్ ఇక్కడ పేసర్లు అదేవిధంగా స్పిన్నర్ల ప్రభావం ఏంటని ఒకసారి చూస్తే పేసర్లకు వచ్చేసి 61% పేసర్లకు అడ్వాంటేజ్ గా ఉంటుంది, 39% స్పిన్నర్లకి అనుకూలిస్తుంది ఈ గ్రౌండ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ బట్టి మనకు చూస్తే అర్థమవుతుంది. ఇది వీరిద్దరి మధ్య నెలకొన్నటువంటి గత మ్యాచ్లకు సంబంధించినటువంటి వివరాలు, ఈ వెన్యూలో ఉన్నటువంటి స్టార్స్. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఈ రెండిట్లలో ఆల్రెడీ ఒక్కొక్క మ్యాచ్ ఆడున్నారు కాబట్టి వాటికి సంబంధించి బ్యాటింగ్ బలాబలాలు ఏ రకంగా ఉన్నాయి, మ్యాచ్లో ఎవరిది పై చేయి ఉండేటువంటి పరిస్థితి ఉందో ఒకసారి చూద్దాం. రైట్, ఇక ఇది గత మ్యాచ్ లో ఆడినటువంటి ప్లేయింగ్ 11 టీం ముంబైకి అదేవిధంగా డీసీకి రెండు కూడా ఒక్కొక్క మ్యాచ్ గెలిచి పాయింట్ టేబుల్లో 2 పాయింట్లతో ఉన్నాయి. ఇది కీలకమైనటువంటి మ్యాచ్ వీరిద్దరికి కూడా. ముంబైలో రికల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్దీర్, రుతర్ఫర్డ్, శార్దుల్ ఠాకూర్, మార్కండే, గజన్ఫర్, ట్రెంట్ బోల్ట్, బూమ్రా. ఇంపాక్ట్ లో సూర్యకుమార్ వచ్చారు కాబట్టి 12 మంది లాస్ట్ మ్యాచ్ లో ఆడినటువంటి. డీసీలో చూస్తే కేఎల్ రాహుల్, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విపర్జ్ నిగమన్, లుంగి ఎంగిడి, నటరాజన్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్. ఇది లాస్ట్ ప్లేయింగ్ 11. ఇక్కడ బ్యాటింగ్ విభాగానికి వచ్చేసరికి రిక్లెటన్, రోహిత్ శర్మ గత మ్యాచ్ లో ఏం చేస్తారో మనం చూస్తాం, విధ్వంసాన్ని సృష్టించారు ఓపెనింగ్ పార్ట్నర్షిప్. సో కేఎల్ రాహుల్, నితీష్ రాణాతో పోలిస్తే ఇక్కడ ముంబై చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఓపెనింగ్. కేఎల్ రాహుల్ ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యి అతను ఖాతా ఓపెన్ చేయకుండా అవుట్ అయిపోయాడు మొదటి మ్యాచ్ లో, బట్ ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ చూపిస్తాడు. బట్ నితీష్ రాణా, కేఎల్ రాహుల్ పోలిస్తే ముంబై ఓపెనర్ స్ట్రాంగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక తర్వాత చూస్తే సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ జులిపిస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. సమీర్ రిజ్వీ మొన్న ఒక్కడే వండర్ పోటాన్ని చేసి డీసీని గెలిపించేటువంటి బాధ్యతను తీసుకున్నాడు కాబట్టి సమీర్ రిజ్వీ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఓకే, ఆ తర్వాత తిలక్ వర్మ ఈ మధ్యకాలంలో చివరి బంతుల్లో వచ్చి ఎలాంటి విధ్వాసం సృష్టిస్తున్నామో కూడా మనకు తెలిసిందే, ఎలాంటి విధ్వాసం చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా, రుతర్ఫర్డ్ ఉన్నాడు ఇక్కడ, వెస్టిండీస్ బ్యాట్స్మెన్, భారీ హిట్టర్. సో ఇక్కడ స్టబ్స్ ఉన్నాడు, డివిలియర్స్ ఉన్నారు, అక్షర్ పటేల్ ఉన్నారు. అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్ లో పెద్దగా ఆకట్టుకోలేదు. డేవిడ్ మిల్లర్ ఫామ్ ఏ రకంగా ఉంటుందో చూడాలి ఐపీఎల్ లో. బట్ బ్యాటింగ్ లో డీసీ కంటే ముంబై చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది మనకు. నమన్దీర్, రుతర్ఫర్డ్ వరకు బ్యాటింగ్ ఇక్కడ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది 7 places వరకు. ఇక్కడ 6 places బ్యాటింగ్ కనపడుతుంది. ఒకరిని దించితే అశుతోష్ శర్మని ఇంపాక్ట్ లో దింపొచ్చు, బట్ లాస్ట్ టైం ఆ పరిస్థితి లేదు కాబట్టి సమీర్ రిజ్వీని తీసుకున్నారు కాబట్టి ఆ ఛాన్స్ లేదు. సో బ్యాటింగ్ విభాగానికి వస్తే ముంబై అలా ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో కూడా చూస్తే ఇక్కడ బ్రహ్మాస్త్రం, బూమ్రా, బోల్ట్ ఉన్నాడు, గజ్ఫర్, మయాంక్, మార్కండే, శార్దుల్ ఠాకూర్. మొన్న శార్దుల్ ఠాకూర్ అద్భుతాలు సృష్టించాడు. రుతర్ఫర్డ్ కూడా బౌలింగ్ చేస్తాడు. ఇక్కడ కుల్దీప్ యాదవ్, మహేష్ కుమార్, నటరాజన్, లుంగి ఎంగిడి, విపర్జ్ నిగమన్. కుల్దీప్ బాగానే బౌలింగ్ చేశాడు మొన్న. ముఖేష్ కుమార్ చాలా అద్భుతంగా చేశాడు. నటరాజ్ అనుకున్నంతగా ఇంకా హెవీగా ఇంపాక్ట్ చూపించలేదు, లుంగి ఎంగిడి కూడా. సో బౌలింగ్ విభాగంలో కొంత మంచి కాంబినేషన్ ఉంది రెండు టీంలకు. బట్ బౌలింగ్ లో కూడా ముంబై అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ బూమ్రా అస్త్రం, అద్భుతమైన అస్త్రం వీళ్ళకు ఉంది. ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, శార్దుల్ ఠాకూర్ కూడా ఊహించిన విధంగా మొన్న చాలా మంచి ఫామ్ లోకి వచ్చాడు కాబట్టి బౌలింగ్ విభాగంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా బోష్ ఉన్నాడు ఇక్కడ, అశ్విన్ కుమార్ కూడా ఉన్నాడు. ఇంపాక్ట్ లో తీసుకుంటే వీళ్ళిద్దరిని తీసుకోవచ్చు ముంబై, లేదంటే లేదు.
చమీరా కూడా వీళ్ళకు ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు ఈ నెక్స్ట్ మ్యాచ్ లో తీసుకుంటారా లేకపోతే విన్నింగ్ కాంబినేషన్ కొనసాగిస్తారన్నది మనం చూడాలి. ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ లో చూస్తే 8th మ్యాచ్ డబుల్ ధమాకాలో మొదటి మ్యాచ్ 3:30కి మొదలయ్యేటువంటి మ్యాచ్లో డీసీలో జరుగుతుంది, అంటే ఢిల్లీలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భారీగా పరుగులు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ యావరేజ్ స్కోర్ చాలా హెవీగా ఉంది. మంచి బ్యాటింగ్ అనుకూలించేటువంటి పిచ్, స్టేడియం కూడా చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి ఈజీగా ఎవరు బ్యాటింగ్ చేసినా 200 స్కోర్ అయితే ఖచ్చితంగా మన ఈ గ్రౌండ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా రాత్రి టైంలో మ్యాచ్ కాదు కాబట్టి, డే టైంలో మ్యాచ్ కాబట్టి హ్యాపీగా గ్రౌండ్ కూడా అనుకూలిస్తుంటుంది. మంచిగా బ్యాటింగ్ కి అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది. గ్రౌండ్ కూడా మంచి హెల్దీగా ఉంటుంది. ఈజీగా ఎవరు బ్యాటింగ్ చేసినా 200 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముంబై మొదటి బ్యాటింగ్ చేస్తే ఇంకా అంతకు మించి హెవీగా వచ్చేటువంటి అవకాశం కూడా చూడవచ్చు. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అనేటువంటి విషయం మన దగ్గరికి వస్తే ఒకసారి ఇది 100% కాదు, అండ్ మనం చెప్పడానికి ఏమి వేదాంతలో సిద్ధాంతం కూడా కాదు. బట్ ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ అనుభవం దృష్ట్యా నాకున్నటువంటి పరిజ్ఞానంతో స్ట్రాంగ్ టీం అయితే ముంబై కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా జరగవచ్చు గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత. కొంత ఎడ్జ్ మాత్రం ముంబైకే కనిపిస్తుంది. ఇక్కడ 60% ముంబైకే గెలుపు అవకాశాలు ఉన్నాయి మ్యాచ్లో, 40% డీసీకి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ మ్యాచ్లో కొంత ఎడ్జ్ అయితే ముంబై ఇండియన్స్కి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులను బట్టి ఈ యొక్క ప్రిడిక్షన్ కూడా మారుతూ ఉండవచ్చు. ఏదేమైనా ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ అయితే మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు.